హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను డైటీషియన్ నవ్య అని మాట్లాడుతున్నాను. చాలా రోజుల నుంచి వీడియోస్ పెట్టట్లేదు మేడం ఏంటి అని అడుగుతున్నారు. నాకు కొంచెం హెల్త్ బాగాక నేను వీడియోస్ పెట్టడం కొంచెం టైం తీసుకున్నాను, గ్యాప్ తీసుకున్నాను. అయితే చాలామంది నన్ను అడిగిన క్వశ్చన్ ఏంటంటే, మీరు కాలేజ్కి వెళ్ళారు కదా యూనివర్సిటీకి, రీసెర్చ్ వర్క్ అంటున్నారు, దేని మీద రీసెర్చ్ వర్క్ చేస్తున్నారని నన్ను చాలామంది అడిగిన క్వశ్చన్ ఇదే. అయితే నేను రీసెర్చ్ వర్క్ ఏం చేస్తున్నానంటే ఫుడ్ మీద చేస్తున్నాను. నేను ఫుడ్ రిలేటెడ్ కదా నేను చదువుకున్నాను. అలాగే చాలామంది అడిగిన క్వశ్చన్ ఏంటంటే, రీసెర్చ్ వర్క్ అంటే ఏంటి మేడం అని అడిగారు. రీసెర్చ్ వర్క్ అంటే ఏంటంటే ఒక ప్రోడక్ట్ని మనం డెవలప్ చేయటం అండి. ఇప్పుడు మ్యాగీ ప్యాకెట్స్ అలాంటివి చూడండి, అవి కూడా ఒక పర్సను అది ప్రోడక్ట్ అనేది డెవలప్ చేస్తేనే మనకి మార్కెట్లోకి వచ్చింది. అలాగే మేము ఒక ఫుడ్ మీద ఒక కొత్త ప్రోడక్ట్ లైక్ చాక్లెట్ కానీ, లైక్ కేక్ కానీ, అలాంటి కప్ కేక్స్ కానీ, అలాంటివి ఫుడ్ మీద మేము డెవలప్ చేస్తూ ఉంటాము ప్రోడక్ట్ని. అదొక రీసెర్చ్ వర్క్ మేము చేయాలి. నాది వచ్చేసేసరికి ఒకసారి మీరు గెస్ట్ చేయండి నేను ఏం ప్రోడక్ట్ డెవలప్ చేస్తున్నానో. నెక్స్ట్ వీడియోలో నేను ఏం చేస్తున్నానో కూడా మీకు చూపిస్తాను. అలాగే నా రీసెర్చ్ వర్క్ కూడా ఎక్కడ దాకా వచ్చిందో కూడా మీకు రీసెర్చ్ వర్క్ అంత ఈజీ కాదండి, చాలా కష్టం రీసెర్చ్ వర్క్ చేయడం అంటే. ఆ థీసిస్ పేపర్ రాయాలంటే చాలా కష్టము. మనం చాలా ఎఫర్ట్స్ పెట్టాలి ఈ రీసెర్చ్ వర్క్లో. కొన్ని మనకి అర్థం కావు, ఏం చేయాలో అర్థం కాదు, ఎలా రాయాలో ఏంటో కూడా కొంచెం మనకి తెలియదు. అందుకని మాకు ఏంటంటే యూనివర్సిటీలో ఏంటంటే మాకు ఒక పర్సన్కి ఒక గైడ్ని ఇస్తారు, అంటే ఒక టీచర్ని మాకు అడాప్ట్ చేస్తారు. మేము ఏం చేసిన వర్క్ ఆయనకి చూపిస్తాము, సార్ చెప్తారు మాకు కరెక్ట్ కదా అని. లాస్ట్కి అయిపోయాక ఒక జర్నల్కి, ఏదైనా జర్నల్కి పబ్లిష్ చేస్తారు. వాళ్ళు కూడా ఒక పబ్లిష్ చేసేసి అప్రూవ్ చేయడానికి కూడా వాళ్ళు 3 months తీసుకుంటారు మంది చెక్ చేయడానికి మన పేపర్. చాలా కష్టం అండి రీసెర్చ్ వర్క్ చేయటము, రాయటం అనేది. అంత ఈజీ కాదు వర్క్ అయితే. ఒకసారి రండి నా వర్క్ చూడండి. నేను చేయబోయే రీసెర్చ్ వర్క్ చూడండి, నేను ఎంతవరకు వర్క్ చేశానో మీకు చూపిస్తూ ఉంటాను. ఇదే నా థీసిస్ పేపరు. అలాగే రివ్యూ పేపర్ రాయాలి, నేను రీసెర్చ్ పేపర్ రాయాలి. ఇది వచ్చేసి నా రివ్యూ పేపర్ అండి. ఇంకా రీసెర్చ్ పేపర్ నేను స్టార్ట్ చేయలేదు, ల్యాబ్ వర్క్ చేస్తూ ఉన్నాను. చూడాలి మరి ఎప్పుడు దాకా అయిందో ఈ ల్యాబ్ వర్క్. ఇది వచ్చేసి నా రివ్యూ పేపర్ అండి, ఇంకా వర్క్ ఉంది చేయాలి. అండ్ మళ్ళీ కరెక్షన్స్ కూడా ఉన్నాయి, చాలా కష్టం అండి రివ్యూ పేపర్, రీసెర్చ్ పేపర్ చేయడం. చాలామంది నన్ను అడిగిన క్వశ్చన్ ఏంటంటే, డైటీషియన్ అవ్వాలంటే ఏ గ్రూప్స్ తీసుకోవాలి, ఏం చదవాలని అడిగారు. అయితే ఆ వీడియో కూడా మీకు త్వరలోనే చేసి పెడతాను. డైటీషియన్ అవ్వాలంటే ఏం తీసుకోవాలి, ఇంటర్ తర్వాత, డిగ్రీ తర్వాత ఏం చేయాలి, ఎలా డైటీషియన్ అవ్వాలి, లేకపోతే న్యూట్రిషనిస్ట్ ఎలా అవ్వాలి, ఏ కాలేజెస్, ఈ న్యూట్రిషన్ అనేది ఏ కాలేజీలో ఉందో అన్నీ మీకు డీటెయిల్గా నేను అన్నీ ఒక వీడియో తీసి పెడతానండి. అలాగే నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. అలాగే మీకు ఇంకేం వీడియోస్ కావాలో అడిగితే, నేను కామెంట్ సెక్షన్లో అడిగితే నేను పెడతానండి. థ్యాంక్ యూ.